బిగ్ బాష్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. బ్రిస్బేన్ హీట్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ పై 54 పరుగుల తేడాతో బ్రిస్బేన్ ఘన విజయం సాధించింది. తుది పోరు వన్ సైడ్ గా మారిన ఓ క్షణాన మాత్రం స్టేడియంలోని ప్రేక్షకులంతా ఊపిరి బిగబట్టారు. క్యాచ్ అందుకుంటాడా లేదా అనే ఉత్కంఠతో మునివేలపై నిలబడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 8 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఛేదనలో సిడ్నీ సిక్సర్స్ 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ దశలోనూ ఆ జట్టు పోరాట పటిమ చూపలేదు. బ్రిస్బేన్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. జోష్ ఫిలిప్, హెన్రిక్స్ కాసేపు నిలబడ్డంతో సిడ్నీ 100 పరుగుల స్కోర్ను దాటింది. బ్రిస్బేన్ బౌలర్ స్పెన్నర్ జాన్సన్ 4 వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే జేవియర్ బౌలింగ్లో సిడ్నీ ప్లేయర్ అబాట్ భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్లో ఉన్న మైకెల్ నీసర్ క్యాచ్ పట్టడానికి వేగంగా పరిగెత్తుతూ వచ్చాడు. కానీ బౌండరీ రోప్ను తాకే స్థితిలో క్యాచ్ను అందుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన క్షణాల్లోనే బంతిని అవతలకు విసిరాడు. దాన్ని సమయస్ఫూర్తిగా పాల్ వాల్టేర్ అందుకోవడంతో ఇది సూపర్ క్యాచ్గా మారింది. ఇది అవుటా నాట్అవుటా అని తేల్చడానికి థర్డ్ అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు. మొత్తంగా అవుట్ అని ప్రకటించాడు.